ఎలా ఉందన్న జగన్ అన్న పరిపాలన? చాలా అద్భుతంగా ఉంది సార్. ఎందుకంటే ఇంతవరకు ఎంతోమంది ముఖ్యమంత్రులను చూసాము. రాజశేఖర రెడ్డి గారి తర్వాత పేద ప్రజలకు ఒక గౌరవం ఇచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు ఫీల్డ్ చూసాము, రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ చూసాము, రోసయ్య, కిరణ్ కుమార్ రెడ్డి అందరినీ చూసాము. రాజశేఖర రెడ్డి దేవుడే, అందులో ఎటువంటి సందేహం లేదు. తర్వాత ఇప్పుడు జగన్ చేస్తున్నటువంటి పని, మేము వైఎస్ఆర్సీపీ సార్, మా ఇంటి పక్కనే టీడీపీ కుటుంబాలు ఉంటాయి, కానీ మాకు రాని పథకాలు కూడా వాళ్ళకి ఇస్తున్నాం. ఎందుకంటే మాకు అర్హత ఉన్న పథకాలు వస్తున్నాయి, వాళ్ళకి చాలా పథకాలపైన అర్హత ఉంటుంది, వాళ్ళు తీసుకుంటున్నారు, మేము ఈజీగా ఇచ్చేస్తున్నాం. కాబట్టి రాజకీయ ఒత్తిడి లేవు, పేద ప్రజలకి అందాల్సిన డబ్బు అర్హత ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి అందుతోంది. ఇప్పటికే చాలా అభివృద్ధి చేశాడు, చాలా ఇళ్ళు నిర్మాణంలో ఉన్నాయి, సచివాలయాల నిర్మాణంలో ఉన్నాయి, కొన్ని పూర్తయినాయి. కాకపోతే జగన్కి ఇంకా 5-10 సంవత్సరాలు కావాలా. 5-10 సంవత్సరాలు జగన్కి అవకాశం ఇస్తే అద్భుతంగా చేస్తాడు. ఓకే అన్న, ఇప్పుడు చూసుకున్నట్టయితే మన ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి పిసిసి అధ్యక్షురాలు మన షర్మిల గారు తీసుకున్నారు, పిసిసి అధ్యక్షురాలు. మరి తీసుకోగలని జగన్ పైన విమర్శలు చేస్తున్నారు, దాని గురించి మీరేమంటారు? ఏ రాజకీయ పార్టీ అయినా వాళ్ళ అధికారంలోకి రావాలని చూస్తారు. షర్మిల కూడా ఇప్పుడు అదేదో కాంగ్రెస్ పార్టీకి అధికారం తీసుకోవాలని ప్రయత్నం చేస్తుంది. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరు వచ్చినా జగన్ను ఒక ఇంచు కూడా కదిలించలేరు. అంటే అన్న, గతంలో మనం చూసుకున్నట్టయితే షర్మిల గారు రోడ్డు మీద మా కాంగ్రెస్ పార్టీ వల్ల మా ఫ్యామిలీ రోడ్డును పడ్డది, కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని మోసం చేసిందని చెప్పేసి ప్రజలందరూ చెప్పింది. ఈరోజు ప్రజలు ఏం ఆలోచిస్తున్నారన్న? మరి గతంలో జగనన్న వదిలిన బాణం అంటూ జగన్ గారు సపోర్ట్ చేసింది కదా, మరి ఇప్పుడు వచ్చి ఈ విధంగా మాట్లాడితే ప్రజలు ఏ విధంగా నమ్ముతారు? నమ్మరు. షర్మిల మా రాజశేఖర రెడ్డి కూతురు కాబట్టి మాకి కొంచెం ప్రేమ ఉంటుంది, కాకపోతే జగన్ తర్వాతే ఆమె, దాంట్లో డౌటే లేదు. ఓకే ఓకే అన్న, ఈసారి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉన్నాయన్న? ఈసారి ఖచ్చితంగా పేద ప్రజలంతా ఖచ్చితంగా వాళ్ళకి అభివృద్ధి ఫలాలు అందినాయి, మేము జగన్ వెంట ఉంటాము అని అంటే 175 రావాలి. కాకపోతే 130-135 గ్యారెంటీ ఉంటుంది. 175 వచ్చినా ఆశ్చర్యపోవట్లేదు. జై జగన్.